Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒకరు మల్లేష్ గారు, శ్రీనివాస్ గారు, వీరికి అలాగే మరి మా టీమ్ కో కన్వీనర్ డాక్టర్ వారు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రకరకాల ప్రొసీజర్స్లో వారు చాలా నిష్ణాతులు, కంపెనీలో స్పెషలైజ్డ్ పర్సన్ ఆయన. సో వారికి అలాగే మరి ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్, ఓన్లీ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి థియరీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అందులో పార్టిసిపేట్ చేసిన శ్రీ సాంబశివుడు గారు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఆఫీసర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కుటుంబ సభ్యులు, వారందరికీ మరొకసారి నమస్కారం. నమస్కారం, గట్టిగా నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ISO కూడా, ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది కూడా మరి సంస్థలో రక్షణను పెంపొందించడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఇంకా పరిస్థితులు వాటిని ప్రమాదాలని తగ్గించడానికి నిర్దేశించబడింది. అందులో భాగంగానే మనము మరి రక్షణ వారోత్సవాలు చేసేవాళ్ళం. ఇప్పుడు రక్షణ పక్షోత్సవాలు చేస్తూ ఉన్నాం. పక్షోత్సవాలు అంటే 15 రోజులు. సో దానిలో భాగంగా మరి ఫస్ట్ ఎయిడ్ మీద కాంపిటీషన్స్ పెట్టడం జరిగేది అంతకుముందు. దాంతోపాటే మిక్స్డ్గా జరిగేది. సో ఆ ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్లో కూడా యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్, ఎవరైతే రెస్క్యూ దాంట్లో మరి ట్రైన్ అయ్యారో వాళ్ళతో చేయించేవాళ్ళు. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఇంకా చాలా మందికి అవగాహన కల్పించాలి, ఇంకా దాన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో మనము మరి ఆ టైంలో కాకుండా ఇప్పుడు సపరేట్గా ఎక్కువ ప్రొడక్షన్ అది ఇది ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదు కదా, స్ట్రెస్ లేని పీరియడ్లో, మంచి పీరియడ్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడంలో ఉద్దేశం. దాని తర్వాత రెండోది యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్. వాళ్ళు ఆల్రెడీ రెస్క్యూలో ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక విభాగం ఉంటుంది, అందులో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు, నిష్ణాతులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కాదు, వేరే వాళ్ళని, ఎంప్లాయీస్ని కూడా మనము ఫస్ట్ ఎయిడ్ లేని వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళతో చేపిస్తే మంచిది, వాళ్ళకి ఇంకెక్కువ అవగాహన పెరుగుద్ది అనే ఉద్దేశంతో మనము మరి ఇది చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ని ప్రమోట్ చేయడానికి ఇవి అన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. సో అసలు ఇందాక సాంబశివుడు గారు చెప్పారు, అసలు ఫస్ట్ ఎయిడ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది అనేది చెప్పారు మీకు ఆల్రెడీ. హిస్టరీ, ప్రతిదానికి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా. సో పాస్ట్లో ఉన్న మనం, ఇప్పుడు ఉన్న మనము ఏం చేయాలి అంటే దాని గురించి బాగా నేర్చుకోవాలి. అసలు ఫస్ట్ ఎయిడ్ అనేది యుద్ధంలో గాయపడినటువంటి వాళ్ళకి నిర్దేశించారు. ఫస్ట్ ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన జర్మన్ సర్జన్ అనమాట. ఆయన ఇంకా రకరకాలుగా మాట్లాడి చాలా మరి ఫస్ట్ ఎయిడ్ ఫర్ ద ఇంజూర్డ్ అనేటువంటి బుక్ని ప్రింట్ చేసి, మరి ట్రయాంగులర్ బ్యాండేజ్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ట్రయాంగులర్ బ్యాండేజ్ని కనిపెట్టి ఇంకా చాలా 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 అడ్వాన్సెస్ చేశారు ఫస్ట్ ఎయిడ్లో. సో మెయిన్గా నిర్దేశించింది ఏంటంటే యుద్ధంలో గాయపడిన సైనికులకి దాన్ని చేసేవాళ్ళు. దేనికి? యుద్ధంలో గాయపడిన సైనికులకి నిర్దేశించబడింది ఫస్ట్ ఎయిడ్. దాని తర్వాత యుద్ధంలో గాయపడిన వాళ్ళే కాదు కదా, ఇంకా ఇంట్లో ప్రమాదాలు జరగవచ్చు, రోడ్డు మీద ప్రమాదాలు జరగవచ్చు, ఇంకా అందరికీ ఎక్స్టెన్షన్ చేయాలి అని ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది త్రూఅవుట్ అందరికీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దానికోసమే సెంట్ జాన్ అంబులెన్స్ అనేది స్థాపించబడింది. దాంతోపాటు రెడ్ క్రాస్, మీరు పేరు వినే ఉంటారు కదా, రెడ్ క్రాస్ యుద్ధాల్లో మరి గాయపడిన సైనికులకి వాళ్ళకి వీళ్ళకి చాలా వాళ్ళు సర్వీస్ చేస్తారనమాట. చాలా చాలా వ్యవస్థలు అన్నీ కూడా ఒక వ్యక్తి ఆలోచనతో స్టార్ట్ అయినాయి. మీకు తెలుసు నర్సింగ్ అనేది ఎలాగ స్టార్ట్ అయిందో తెలుసా? అది కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక ఆవిడ చాలా ఉన్నత కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టింది ఆమె. అప్పుడు చూస్తే హాస్పిటల్స్ అన్ని చాలా ఘోరంగా ఉండేవి, చెత్త చెదారమంతా నిండుకొని పోయి ఉండేది, అక్కడ వాసన వస్తూ ఉండేది, అసలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆమె అవన్నీ తిరిగి చూస్తే చాలా బాధ అనిపించింది. లేదు ఈ పరిస్థితులు మార్చాలి అని చెప్పి ఆ ఫ్యామిలీతో తను పోరాటం చేసింది. ఫ్యామిలీ వాళ్ళు అన్నారు, నీకు ఎందుకు ఇవన్నీ, ఉన్నత కుటుంబంలో ఉన్నాగా చక్కగుండు, వాళ్ళు అవి చూసుకుంటారు అని చెబితే ఫ్లోరెన్స్ నైటింగేల్ వెళ్ళే. ఇంకా ఫ్లోరెన్స్ నైటింగేల్ యుద్ధం జరిగేటప్పుడు వెళ్తే అక్కడ కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె చాలా మరి మోటివేట్ అయ్యి, చాలా బాధపడి
ఆమె ఒక ల్యాంప్ పట్టుకొని ఈవెన్ నైట్లో కూడా తిరిగి గాయపడిన సైనికులకి మరి ఆమె చికిత్స చేసేది. అందుకే ఏ లేడీ విత్ ల్యాంప్ అంటారు. ఫ్లారెన్స్ నైటింగేల్ని ఏ లేడీ విత్ ల్యాంప్ అంటారు. సో అలాగా ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నర్సింగ్ వృత్తి అనేది చాలా అద్భుతం. డాక్టర్ గారు ఉంటారు, కానీ డాక్టర్ గారికి అసిస్టెంట్ ఎవరు? నర్సింగ్. అదే సందర్భంగా నర్సింగ్ డే అని పెట్టి అందరి నర్సులకి కూడా సన్మానం కూడా చేస్తారు. ఒక నర్స్ లేకపోతే చాలా కష్టం కదా. అన్నిటికీ డాక్టర్ గారు రారు కదా. మెయిన్ ఇంపార్టెంట్ వాటికి, ముఖ్యమైన వాటిని డాక్టర్ చేస్తారు, మిగతా పనులన్నీ నర్స్ చేస్తారు. సో ఇలాగా ప్రపంచంలో చూసినట్లయితే చాలా అవన్నీ కూడా మరి కనిపెట్టి ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన, ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆ యొక్క మరి ఏమంటామంటే మరి బాధ, అందరూ బాధపడుతున్నారు, దీన్ని మనం కనిపెట్టాలి, ఇలాగా చేయాలి, అందరికీ బాగు చేయాలని కనిపెట్టిందే ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. దీన్ని అందరికీ ప్రమోట్ చేశారు. మరి ఫస్ట్ ఎయిడ్ యొక్క ఉద్దేశం ఏంటి? జనరల్గా పబ్లిక్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్ అంటారు. మీరు ఎప్పుడన్నా పదం విన్నారా? బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్. చాలా మంది ఉన్నారు, ఒక 20-30 మంది ఉన్నారు. ఒక వ్యక్తి డామన్ పడిపోయాడు కింద. పడిపోతే ఏ వ్యక్తి పట్టించుకోడు పెద్దగా, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చేస్తారులే, ఎవరో ఒకళ్ళు అతనికి హెల్ప్ చేస్తారులే. దాన్నే ఇంగ్లీష్లో సైకాలజీలో ఏమంటారంటే బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్ అంటారు. బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు, దానికి ప్రమోట్ చేస్తూ ఉంది. మరి చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే, రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా దెబ్బ తగిలితే అంతకుముందు ఎలాగుండేది, ఎవరైనా వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేయడము, అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు మన పేరు నోట్ చేసుకొని మన దగ్గరకు వచ్చి నువ్వేంటి, నీ కథ ఏంటి, నీదేంటి అని చాలా చేసేవాళ్ళు. సో అందుకని కొంతమంది వ్యక్తులు భయపడి ఆయనకు దెబ్బ తగిలితే అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అదే బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో దీన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎవరైనా కానీ గాయపడితే వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నారు, గిఫ్ట్. ప్లస్ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఏమాత్రం ఎంక్వైరీ కానీ మాట్లాడడం కానీ చేయకూడదు అన్నారు. సో దానివల్ల ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కారణం ఏంటి? సో ఇలాగా బై స్టాండర్డ్స్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో ఎవరైనా వ్యక్తి పడిపోతే మన బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తికి సరైనటువంటి సహాయం చేయడం. అదే ప్రథమ చికిత్స, దాన్నే ప్రథమ చికిత్స అంటారు. సో అది మనం చేయాలి. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి, ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ అవగాహన కలిగి ఉండాలి. మేము ఆస్ట్రేలియా కంట్రీకి వెళ్ళాం. ఆస్ట్రేలియాలో చాలా మరి అద్భుతంగా మరి పిల్లలకి వాళ్ళకి కరికులంలోనే చిన్నప్పటి నుంచే ఫస్ట్ ఎయిడ్ గురించి పాఠాలు ఉంటాయి. వాళ్ళకి 5వ తరగతిలోనే వాళ్ళకి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరైనా కానీ 5వ తరగతి వాళ్ళకి సిపిఆర్ చెప్తారు. సిపిఆర్ అంటే చాలా మందికి తెలియదు, ఇక్కడ చాలా మందికి తెలియదు. సిపిఆర్ అంటే ఐడియా ఉందా మీకు? కార్డియో పల్మనరీ రిససియేషన్. అది చెప్పారు, దాన్ని ఎక్స్పాన్షన్ చేశారు. అది ఎప్పుడన్నా చేశారా మీరు? ఎప్పుడన్నా చేశారా? ఎలాగ చేయాలో తెలుసా? ఎప్పుడు చేయకూడదో తెలుసా? డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి. నాకు సిపిఆర్ తెలుసు కదా అని ఎక్కడ పడితే అక్కడ సిపిఆర్ చేయకూడదు. మొన్న ఒక వీడియో చూసుంటారు, ఆయన సిపిఆర్ చేస్తాడు, వాళ్ళు మొత్తుకుంటారు, నాకు బాగానే ఉంది అయినా కానీ సిపిఆర్ చేస్తాను. సిపిఆర్ ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలాగ చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. డూస్ అండ్ డోంట్స్ అంటారు వాటిని. సో చాలా మందికి సిపిఆర్ అనేది తెలియదు. ఏఈడి తెలుసా? పని ఏఈడి విన్నారా ఎప్పుడన్నా? ఏఈడి అంటే తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా తెలుసా? మీకు ఐడియా ఉందా? ఏఈడి చాలా మందికి తెలియదు. మన భారతదేశంలో 140 కోట్లు ప్లస్ 145 ఉండొచ్చు. ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు, కానీ చాలా అవగాహన తక్కువ. అదే ఫారిన్ కంట్రీస్లో ఏఈడి తెలుసు. ఏఈడి అంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు దాన్ని. అంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మనిషి పడిపోతే, అంటే ఊపిరి తీసుకోవట్లేదు, మరి గుండె కూడా పని చేయట్లేదు, అప్పుడు ఇచ్చే ప్రక్రియని సిపిఆర్ అంటే ఎటువంటి సాధనాలు లేకుండా మన చేతులతో, మన ఈ 2 చేతులు అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళుతో కలిపి ఆ వ్యక్తిని ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రక్రియ ఏంటి? సిపిఆర్. మరి సిపిఆర్ ఇస్తే సరిపోద్దా? ఆ వ్యక్తికి సిపిఆర్ ఇవ్వాలి, రెస్క్యూ బ్రీత్స్ కూడా ఇవ్వాలి. ఇస్తే సరిపోద్దా? సరిపోకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి షాక్ ఇవ్వాల్సి రావచ్చు. ఆ షాక్ ఎంత ఇవ్వాలో నీకు తెలుసా, నాకు తెలుసా? మనం కార్డియాలజిస్ట్ కాదు. అసలు ఆయనకి మొత్తం అసలు హార్ట్ బీట్ అవుతుందా లేదా, అక్కడ ఈసీజీ మిషన్ ఏమి ఉండదు, అక్కడ కార్డియాలజిస్ట్ ఏమి ఉండడు. అప్పుడు ఏం చేయాలి?
ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. అందుకనే ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ ఏంటంటే ఏఈడి, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనే దాన్ని కనిపెట్టడం జరిగింది. అంటే ఒక కార్డియాలజిస్ట్ చేసే పని చేస్తుంది అది. దానికి 2 ప్యాడ్స్ ఉంటాయి. 2 ప్యాడ్స్ పెడితే రిథమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈసీజీ ఉందా, కొంతమందికి ఫీబుల్గా ఉంటుంది, చాలా మెల్ల కొట్టుకుంటూ ఉంటుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే అది పెట్టిన తర్వాత మనం దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి అది అడ్వైజ్ చేస్తుంది. షాక్ అడ్వైజ్డ్ అని ఇస్తుంది. అప్పుడు షాక్ బటన్ కొడితే, షాక్ బటన్ని ప్రెస్ చేస్తే షాక్ ఇస్తుంది. గుండెకి ఎంత ఇవ్వాలి అనేది ఆ మిషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. వేసిన తర్వాత మళ్ళీ సిపిఆర్ చేయాలి. మళ్ళీ సిపిఆర్ చేస్తూ ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి. సో ఇది మరి ఏఈడి యొక్క ఉద్దేశం. సో సిపిఆర్, ఏఈడి అనేది చాలా అద్భుతమైన విషయాలు. ఏఈడి చాలా మందికి తెలియదు. మేము వెళ్ళిన ఆస్ట్రేలియాలో ఎవ్రీ 200 మీటర్స్కి ఒక ఏఈడి మిషన్ ఉంది. ఏఈడి ఎంత ఉంటుందంటే 1.5 to 2 lakhs ఉంటుంది. మేము సిమ్టర్స్, సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మందమరిలో తెప్పించాం దాన్ని. డైరెక్టర్స్ అందరూ వచ్చినప్పుడు, జనరల్ మేనేజర్స్, చీఫ్ ఆఫ్ సేఫ్టీ వచ్చినప్పుడు అందరికీ చూపించాము ఇది అని. వాళ్ళు అప్పుడు అన్నారు, ఇది చాలా కాస్ట్లీ కదా, ఇది చాలా మందికి తెలియదు కదంటే. అవును సార్, కరెక్టే, తెలియదు కాబట్టే అందరికీ అవగాహన కల్పించడానికి తెప్పించాం. అది హాస్పిటల్లోనే ఉంటుంది కానీ వేరే ప్లేసెస్లో ఎక్కడ ఉండదు. సో దాని మీద మనం అవగాహన కల్పించి మా దగ్గరికి వచ్చినటువంటి సేఫ్టీ మేనేజ్మెంట్కి వచ్చినటువంటి ప్రతి ట్రైనర్కి మేము సిపిఆర్ ఇస్తాము. ఏఈడిని ఎలాగ వాడాలో కూడా చెప్తాం. ఎందుకు? అవగాహన పెంచాలి. ఒక వ్యక్తి ప్రాణాన్ని మనము కాపాడాలి. ఇది ఉద్దేశం అనమాట. సో దానికోసమే అది. ఇవన్నీ మనకి చాలా మందికి తెలియదు. ఒక పాము గరిస్తే ఏం చేయాలి, చాలా మందికి తెలియదు. ఒక తేలు కొడితే ఏం చేయాలి, చాలా మందికి తెలియదు. ఒక కుక్క గరిస్తే ఏం చేయాలి, వాళ్ళకి ఏదో తెలిసిందే చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా చేయాల్సిందే చేయకుండా వేరే చేస్తే మనకి చాలా నష్టం జరుగుద్ది. మొన్న ఒక చిన్న బాబు పరిగెత్తుతా కింద పడిపోయాడు. కింద పడిపోతే కొంచెము అబ్రెసివ్గా, అంటే దాన్ని ఏమంటాము, గీరకపోయింది. మన భాషలో ఏమంటే గీరకపోయింది చర్మం. వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ కుక్క ఈ బాబుతో పరిగెత్తుకుంటూ వచ్చి పరిగెత్తుకుపోగానే ఆ గాయాన్ని నాకింది. ఆ గాయాన్ని ఏం చేసింది, కుక్క నాకింది. వాళ్ళు వచ్చేసరి తొందరగా తీసుకెళ్ళిపోయారు. ఎవరు చూడలే ఆ కుక్క ఆ గాయాన్ని, అంటే దాన్ని చేయడం చూడలే ఎవరు కూడా. ఆ బాబుని తీసుకెళ్లారు, గాయం అంతా మామూలుగా అడిగింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఓకే. కానీ నెల రోజుల తర్వాత ఆ బాబుకి ర్యాబిస్ వచ్చి చచ్చిపోయాడు. నేను చెప్పేది స్టోరీ కాదు, ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. ర్యాబిస్ వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళకి అర్థం కాలే, అరే చిన్న గాయమైంది, ట్రీట్మెంట్ అందించాం, ర్యాబిస్ వచ్చి ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆ రోజు కుక్క అతన్ని నాకడం వల్ల ఆ గాయం నుంచి ర్యాబిస్ అనే వైరస్ లోపలికి బాడీలోకి వెళ్ళిపోయింది. ర్యాబిస్ వస్తే చనిపోవడమే, వ్యాక్సిన్ తీసుకోవాలి. అందుకే కుక్క గరిచినా, కోతి గరిచినా, పిల్లి గరిచినా, ఎలుక గరిచినా, ఓకే, మనం కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఏం కాదులే అనుకుంటే మరి చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ర్యాబిస్ వస్తే చనిపోతారు. ఆ కుర్రోడు, ఆ బాబు ర్యాబిస్ వచ్చి నెల రోజుల తర్వాత చనిపోయాడు. మీరు కూడా చూడొచ్చు, ఒక కబడ్డీ ప్లేయర్ ఒక కుక్క కింద పడిపోతే దాన్ని కాపాడదామని వెళ్తే ఆ కుక్క గరిసింది. ఆయన సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఆయన చనిపోయాడు. సో కుక్క కాటు కూడా చాలా ప్రమాదకరమైనది. సో వీటన్నిటి విషయమై మనకి అవగాహన కలిగి ఉండాలి. ఒక తేనెటీగా నిన్ను కరిసింది, అప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలి నువ్వు, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఫస్ట్ ఎయిడ్లో. సో ఒక వ్యక్తి మరి సడన్గా కొలాప్స్ అయిపోయాడు, ప్రాణం ఉంది, ఈ ఎండాకాలంలోనే పడిపోయాడు, అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి అన్కాన్షియస్ ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి సిపిఆర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఊపిరి ఆడుతుంది, అంత బాగానే ఉంది. అతను ఏం చేయాలి? అన్కాన్షియస్ అయిపోయాడు. మెల్లగా అతన్ని నీడకి తీసుకురావాలి. తీసుకొచ్చి కాళ్ళు కొంచెం పైకి లేపితే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కొంచెం కూర్చునే అవకాశం ఉంది. చిన్న చిన్నవి అవన్నీ కూడా మనం పాటిస్తే మనుషుల యొక్క ప్రాణాలని మనం కాపాడవచ్చు. సో అందుకని నిర్దేశించింది ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు కూర్చున్న అందరికీ తెలియాలి. ఫారిన్ కంట్రీస్లో 5వ తరగతిలోనే సిపిఆర్ ఎలాగ చేయడము, మరి ఏఈడి ఎలాగ వాడడము, ఫస్ట్ ఎయిడ్ ఎలాగ చేయాలి అన్ని విషయాల్లో పిల్లలకి స్కూల్లో చెప్తారు. కానీ మనకి ఇంకా తెలియదు. మేము సిమ్టర్స్కి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో మాకు ఫస్ట్ నేర్పించింది ఏంటంటే సిపిఆర్ చేయడం నేర్పించారు. దాని తర్వాత మాకు నేర్పించింది ఏంటంటే ఫైర్ అయితే, ఎక్కడైనా అయితే ఆ ఫైర్ ఫైటింగ్ ఎలాగ చేయాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలాగ వాడాలి, ఆ ఫైర్ని ఎలాగ ఆర్పాలి, అవన్నీ కూడా మరి మాకు నేర్పించారు. మేము నేర్చుకున్నాం, అంతకుముందు చూసాం, చదివాం. కానీ సో ఏదైనా కానీ లెక్కలు చదివితే రావు, చేస్తే వస్తాయి కదా. సో మనము చేయాలి. అందుకని చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని ప్రొఫిషియన్సీ సాధించాలి. ప్రొఫిషియన్సీ సాధించి మన పిల్లలకి చెప్పాలి, దాన్ని మరి ప్రమోట్ చేయాలి. సో
ఇది దీనికోసమే ఉద్దేశించబడిందే ఈ సేఫ్టీ రక్షణ వారోత్సవాల సందర్భంగా, పక్షోత్సవాల సందర్భంగా సేఫ్టీ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, మనుషుల ప్రాణాలను కాపాడడానికి నిర్దేశించిందే ఈ ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్. సో మేమందరము మరి మీ టీంని తయారు చేశారు, మీ మేనేజర్ గారు, సేఫ్టీ ఆఫీసర్ గారు. సో ఆ టీంతో చాలా రకరకాల విభాగాలు ఉంటాయి. ఒక వ్యక్తి గాయపడితే స్ట్రెచ్చర్లో ఎట్లా లోడ్ చేయాలి, ఎట్లా అంబులెన్స్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్లో చాలా మందిని చూస్తే అసలు అంబులెన్స్లో ఒక స్ట్రెచ్చర్ ఉంటుంది, దాన్ని ఎలాగ తీయాలి తెలియదు చాలా మందికి. ఒక గాయపడిన వ్యక్తి అప్పుడు నీ దగ్గర స్ట్రెచ్చర్ లేదు, ఎట్లా అతన్ని లోడ్ చేయాలి చాలా మందికి తెలియదు. సో ఒకవేళ సర్వైకల్ ఇంజురీ అయితే, కింద మెడ దగ్గర భాగంలో ఇంజురీ అయితే ఏం చేయాలి చాలా మందికి తెలియదు. అంబులెన్స్లో ఎలాగ ఎక్కించాలి చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ చూస్తాం. ఒకవేళ మస్కిటో స్కెలెటల్ ఇంజురీస్, బోన్కి ఫ్రాక్చర్స్ అయినాయి, అప్పుడు ఏం చేయాలి? సో గాయమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు ఏం చేయాలి? తలకి దెబ్బ తగిలింది, అప్పుడు ఏం చేయాలి? గనుల్లో జరిగేటువంటి రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. సరైనటువంటి మరి ప్రథమ చికిత్స లేకపోవడం వల్ల మరి మనుషులు చాలా సీవియర్ ఇంజురీస్ అయ్యి మరి ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే మరి వాళ్ళు అశక్తులుగా మారిపోతారు, మరి అన్ఫిట్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నివారించడానికి ఉద్దేశించి మరి పెట్టినే ఈ ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్. ఇందులో మీరు చక్కగా మరి మీ టీం అందరూ కూడా మరి ఇందులో పార్టిసిపేట్ చేసి మీరు చక్కగా కాంట్రిబ్యూట్ చేసి, ఓన్లీ ఈరోజు చేయడమే కాదు, మీకు తెలిసిన ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్తారు, మరి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆయన చెప్తారు ఏంటి ఎలాగ చేయాలి, ఎలాగ చేయకూడదు, ఇది తప్పు, ఇలాగ చేయండి అని చెప్తారు కదా. అవన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకొని మరి చాలా మందికి దాన్ని నేర్పించాలి. మీ ఇంట్లో నేర్పించాలి, మీ పిల్లలకి నేర్పించాలి, మీ ఫ్రెండ్స్కి కూడా మనం నేర్పించి దాన్ని ప్రమోట్ చేయాలి. సో అలాగా భారతదేశంలో అందరూ కూడా ప్రథమ చికిత్స నేర్చుకోవాలి. మా దగ్గర మన సింగరేణిలో మరి DCMS వారి ద్వారా అప్రూవ్ చేయబడినటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. మరి గోదావరిఖనిలో RG2లో ఉంది. సో ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి మేమే ఇన్ఛార్జ్వి. అక్కడ ఇప్పటి వరకు 61 బ్యాచ్లకి ట్రైనింగ్ ఇచ్చాం. సో మీరు కూడా ఆ ట్రైనింగ్లో పాలు పొందవచ్చు. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ వస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 35 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు మీరు రెస్క్యూలో కూడా వెళ్ళొచ్చు. రెస్క్యూలో వెళ్ళాలంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మీకు ఉండాలి. సో అందుకని చాలా స్టాట్యుటరీ ఎగ్జామ్స్కి ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కి, ప్రతి ఒక్క ఫిట్టర్కి, టెక్నీషియన్స్కి, సూపర్వైజర్స్కి, ఆల్ ఆఫీసర్స్కి ఫస్ట్ ఎయిడ్ ఉండాలనేటువంటి దాన్ని పెట్టారు. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ గురించి సర్టిఫికేట్ సంపాదించుకోవడం కాదు, కానీ ఫస్ట్ ఎయిడ్లో నిష్ణాతులు కావాలి. అందులో ఉన్నటువంటి స్కిల్, నైపుణ్యతను పెంచుకొని చాలా మందికి మనము హెల్ప్ చేయాల్సిన అవసరం ఒక భారత పౌరుడిగా ఉంది, అలాగే ఒక సింగరేణుడిగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అలా అటువంటి దిశలో ఆలోచిస్తారని. అంతేకాకుండా మనము ప్రొడక్షన్ తీయాలి, మనము ఉత్పత్తి సాధించాలి. ఉత్పత్తి ఎలాగా సాధించాలి? రక్షణతో సాధించాలి. ఇంకా ఇప్పుడు చూసినట్లయితే నాణ్యతతో సాధించాలి. రక్షణతో, నాణ్యతతో, ఆరోగ్యకరంగా మనం ఆరోగ్యంగా ఉంటూ ఉత్పత్తిని సాధించాలి. అలాగ చేస్తారని మరి ఈ సందర్భంగా మీరు మరి మంచి టార్గెట్ని అచీవ్ చేశారు. కొంత పర్సంటేజ్ లో ఉంది, అయినా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మీకు నిర్దేశించిన ఉత్పత్తిని చాలా చక్కగా సాధిస్తారని. ఎందుకంటే యంగ్ పర్సన్స్ అంతా కూడా కాజీపేట 2లో ఉన్నారు, యంగ్ బ్లడ్ ఉంది. సో యంగ్ బ్లడ్ చాలా పవర్ఫుల్ బ్లడ్, మంచి పొటెన్షియల్ ఉంది. సో మీరు అందరూ కూడా అలాగ సాధిస్తారని, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ వాళ్ళని చక్కగా గైడ్ చేసి ఆ దిశగా నడిపిస్తారని మరి ఆశిస్తూ, ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి CNMD గారు, అలాగే జనరల్ మేనేజర్ సేఫ్టీ ISO, ఇక రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్స్, మరి ఏరియా జనరల్ మేనేజర్స్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్, అలాగే మేనేజర్స్, మీకు అందరికీ మరి మాకు ఎంతో కోఆపరేషన్ చేసి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి వందనాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సింగరేణి, జై జై సింగరేణి.